అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చాలా శ్రద్ధగా వినండి. ఎందుచేత అంటే మే 15వ తారీఖు తర్వాత మారేటువంటి గురుగ్రహ సంచారము వృషభంలోంచి మిథునంలోకి రావడం మూలాన మీకు అది 12వ స్థానం అవ్వడం మూలాన ఇంతకు ముందున్నట్టుగా మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఇన్కమ్ అనేటువంటిది ఉండదు. మీరు మేజర్గా జాబ్లో కానీ బిజినెస్లో కానీ మేజర్ రిస్క్ తీసుకోవడం కానీ మేజర్ చేంజెస్ చేయడం కానీ లేకపోతే స్టార్టప్ కంపెనీస్ పెట్టడం కానీ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కానీ డబ్బులన్నీ తీసుకుని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ అప్పుగా తీసుకోవడం కానీ ఎలాంటి పనులు చేయొద్దు. మేజర్ ఎక్స్పెండిచర్స్ ఏది కూడా ఈ మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా పెట్టుకోవద్దు. బికాస్ గురుబలం అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల మీరు తీసుకునేటువంటి కెరీర్లో డెసిషన్స్ వల్ల ఖచ్చితంగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళొచ్చు. సో చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకోండి. ప్రతిరోజు ఇంట్లో స్ఫటికలింగానికి శివలింగానికి అభిషేకం చేయండి పంచామృతాలతో. గురుగ్రహానికి సంబంధించిన శ్లోకములు చదవండి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ప్రతి గురువారము శనగలు దానంగా ఇవ్వండి. ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడం అని ఉంటారు. ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. గురుగ్రహానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనోధైర్యంతో పనిచేయండి. ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేయడం మూలన మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు.